జగన్ మీద కోపంతో ఒక వ్యవస్థని విధ్వంసం చేశారు. అది ప్రజలకి చేరువైనది. ఇంటి దగ్గరికి పాలన తీసుకెళ్ళింది. వాలంటీర్ కావచ్చు, సచివాలయ వ్యవస్థ కావచ్చు. ఇప్పుడు చూస్తే దీని మీద ఒక సర్వే చేశారు. సచివాలయాల సిబ్బంది పడుతున్న నరకం మీద. ఆ సర్వేలో తేలింది ఏంటంటే సిబ్బంది మీద ఒత్తిడి మరియు మానసిక ఆరోగ్య సంక్షోభం విపరీతంగా ఉంది. ప్రతి 1,10,000 మంది ఉద్యోగులకు రెగ్యులరైజ్డ్ ఉద్యోగులు వారానికి 48 గంటల కంటే ఎక్కువ సమయం పనిచేస్తున్నారు. పొంతం లేని విధులు, అంతులేని సర్వేలు, ఫేషియల్ రికగ్నైజేషన్ హాజరులో సాంకేతిక లోపాలు కలిసి రాజకీయ జోక్యంతో విస్తృత అసహనానికి దారితీస్తున్నాయి. తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. డిప్రెషన్ కారణంగా 2025లోనే సచివాలయ సిబ్బందులు సుమారు 10 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు లేదా ఆకస్మిక మరణాలు నమోదయ్యాయి అన్నటువంటి తేలింది. వాలంటీర్లు లేకపోవడంతో 2024 దగ్గర నుంచి పెన్షన్లు దరఖాస్తుల కోసం ఇప్పుడు పౌరులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావడంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. ఇది పౌరులకు కూడా అసంతృప్తికి కారణమవుతుంది. ఏదైనా కంప్లైంట్ ఇచ్చినా సరే హామీ ఇచ్చిన 72 గంటలు పరిష్కార గడువు అయితే ప్రభుత్వం ఏదైనా ఇష్యూ అయినా సరే 72 గంటల పరిష్కారం అంటుంది. అది అసలు ఎక్కడా అమలు కావట్లేదు. ఎన్నికైన ప్రతినిధులు తమను పక్కన పెట్టినట్టు భావిస్తున్నారు. అందుకని సచివాలయాలు తమకు సహకరించే సంస్థలు కాకుండా సమాంతర అధికార కేంద్రాలుగా మారాయని వాళ్ళు భావించడం వల్ల గ్రామ సభల నిర్ణయం అమల్లోకి రావడం లేదు అన్నటువంటి పాయింట్. మరొకటి ప్రధానమైనటువంటి అంశం, లేకపోతే ఈ వ్యవస్థ వైట్ ఎలిఫెంట్ లాగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వేల కోట్ల రూపాయల జీతాలు మరియు నిర్వహణ కోసం ఖర్చు అవుతున్న ఫలితాలు జీరోకే స్టేజ్కి తీసుకొచ్చేసుకున్నటువంటి సిచ్యుయేషన్ వచ్చింది అన్నది తేలింది. అలాగే జీరో బడ్జెట్ మోడల్లో నడుస్తున్నాయి. ఇక్కడ తాగునీళ్ళు కానీ, సరైన పరిశుభ్రత కానీ, కనీస సౌకర్యాలు కానీ లేనటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అటు సిబ్బందిది అవుతుంది, ఇటు పబ్లిక్ది అవుతుంది. ఉన్నత స్థాయి స్వతంత్ర అధ్యయన కమిటీతో ఈ మొత్తం సమస్యను కనుక పరిష్కరించకపోతే చాలా సమస్యలు ఎదురవుతాయని చెప్తున్నారు.